హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారా? ఇది మా ఊరి వాటర్ ప్లాంట్ అండి. ఊళ్ళో నుంచి అందరూ ఇక్కడికి వచ్చి వాటర్ అయితే పట్టుకెళ్తారు. మినరల్ వాటర్ అండి ఇది. అయితే మినరల్ వాటర్ దగ్గరే పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే కట్టారండి, చిన్నగా ఇలాగా. చూడండి, రోజు ఇక్కడ పూజలు చేస్తారు, భజనలు చేస్తారండి. మేమైతే మా సత్యావతి అక్క దగ్గరికి వచ్చానండి నేను. మా సత్యావతి అక్క నేను కలిసి అలాగా తోటలోకి వెళ్దామని చెప్పేసి వచ్చానండి. అయితే ఈ తోటలో ఏమున్నాయి అనుకుంటున్నారు? ఇది పామాయిల్ తోట అండి. పామాయిల్ తోటలోనే కొబ్బరి మొక్కలు, అలాగే నిమ్మ, దానిమ్మ, కొన్ని కొన్ని రకాల మొక్కలు అయితే వేశారండి. అయితే ఇప్పుడు పనిగట్టుకొని మేము ఈ తోట అయితే చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదండి. ఆ తోట మధ్యలో ఒక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని చూపెడదామని చెప్పేసి మా అక్కతో పాటు నేను బయలుదేరి వచ్చానండి. ఇది చూడండి, అటు పామాయిల్ తోట, అటు ఇటు ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు కొబ్బరి చెట్లు ఉన్నాయండి. కొబ్బరి చెట్లు చూడండి, అసలు చాలా చాలా చిన్నగా ఉన్నా కానీ కాయలు అయితే కాసేసినాయండి. ఇన్ని సంవత్సరాలు మేము ఈ ఊళ్ళోనే ఉన్నా కానీ ఎప్పుడూ నేను ఇటైతే రాలేదండి. చూడండి, తోట చాలా బాగుంది. చిన్న చెట్లకి కొబ్బరికాయలు అయితే కాస్తున్నాయి. చూడండి ఎలా కాస్తున్నాయో. మా అక్క నేను ఇప్పుడు ఆ అమ్మవారిని మీకు చూపెడదామని చెప్పేసి మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తున్నానండి. చూడండి, మీతో ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. నా ఫాలోవర్స్ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను 700 గంటల వరకు నన్ను తీసుకొచ్చారండి వాచ్ టైము. కానీ 1 ఇయర్ మాత్రం దాటిపోయిందండి. ఒక 300 గంటల కాడ నాకు మోనిటైజేషన్ ఆగిపోయింది. మోనిటైజేషన్ ఆగిపోవటం వల్ల 1 ఇయర్ దాటడం వల్ల వచ్చిన వాచ్ టైం కూడా పోతుంది. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూడగానే రోజుకి 20 గంటలు అలా తగ్గిపోతుంటే నాకు చాలా బాధేస్తుందండి. ఏడుపు కూడా వస్తుంది. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ నా లైఫ్కి చాలా ఆధారం అవుతుందని చెప్పేసి నేను ఎంతో ఆశతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. నాకు యూట్యూబ్ గురించి నాకు అసలు అంతగా ఏమీ తెలియదండి. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా పెద్దగా ఎవరూ లేరు. ఎందుకంటే అమ్మాయి మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి వెళ్ళిపోయింది. అందువల్ల నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరండి. అయితే రోజుకి 20 గంటల చొప్పున తగ్గిపోతూ ఉంటే నాకు చాలా చాలా బాధగా ఉందండి. నేను మా బాధను మీకు చెప్పేసి మిమ్మల్ని కూడా మూడౌట్ చేస్తున్నాను అనుకుంటా. ఇదిగో గుడి దగ్గరికి అయితే వచ్చామండి. చూడండి ఈ గుడి ఎంత బాగుందో. గుడి చిన్నగా ఉందండి. చిన్నగా ఉన్న ఈ గుడి మారమ్మ తల్లి అంటండి. తోట మధ్యలో కట్టారు. ఫస్ట్లో ఇక్కడ ఆ అమ్మవారి పక్కన ఉన్న రాళ్ళు ఉన్నాయి చూడండి. ఆ రాళ్ళని పెట్టి పూజించేవాళ్ళు అంటండి. తర్వాత ఇక్కడ ఇలా విగ్రహం అయితే కట్టించారండి. పులి నోట్లో విగ్రహం భలే పెట్టారు చూడండి. చాలా బాగా కట్టారు కదా. కట్టిన వాళ్ళు కూడా ఎవరో కాదండి, మా ఊరు అబ్బాయే, చిన్న బాబే. ఆ చిన్న అబ్బాయే ఈ విగ్రహాన్ని ఇలా పులి నోట్లో ఈ అమ్మవారిని పెట్టింది కూడా ఆ బాబే అండి. చూడండి, ఆ చుట్టూ ఉన్న రాళ్ళకు పూజలు చేసేవాళ్ళు అప్పుడు. తర్వాత ఈ గుడి కట్టారండి. గుడి చూడండి చాలా బాగుంది కదా. మామూలుగా రేకుల షెడ్ వేశారు. రేకుల షెడ్లోనే పులి నోటిని తెరుచుకొని ఉన్నట్టు, అందుట్లో అమ్మవారు ఉన్నట్టుగా బాగా చెక్కారండి ఆ బాబు శిల్పం. ఇటు చూస్తే కొబ్బరి మొక్కలు, ఇటు చివరికి ఈ రోడ్లో చివరికి వెళ్తే అక్కడ చెరువు ఉంటుందండి. నారయ్య గారి చెరువు అంటారు. కానీ మేమైతే వెళ్ళలేదండి. ఎందుకంటే అక్క నేనే వచ్చాం కదా, ఇంకా ఎవరు లేరు, అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదండి. ఇదిగో చూడండి, వరశివాజీ అంటండి ఆ బాబు పేరు. మా ఊరే ఆ అబ్బాయి. మీకు కూడా ఎవరికైనా దేవుడి విగ్రహాలు కానీ ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలని అంటే మా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెట్టండి. మేము ఆ బాబుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇక్కడ నిమ్మ తోట ఉందండి. నేను సత్తక్క అయితే నిమ్మకాయలు కొద్దిగా ఏరుకుందామని చెప్పేసి వచ్చాము. 4-5 కొన్ని నిమ్మకాయలు అయితే సత్యావతి అక్క నిమ్మకాయలు అయితే ఏరుకుందండి. ఫ్రెండ్స్, మీరు చెప్పండి, నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందా?
ఈ ఛానల్ నాకేమైనా సపోర్ట్ అవుతుందా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. నేను ఎంతో ఆశతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అసలు ఈ వీడియోలు తీయటం ఏదో మామూలుగా ఫోన్తో తీయటం వరకు అయితే వచ్చు, కానీ కనుమ ప్రాసెస్ అంతా కూడా నేను ఫోన్లో చూసే నేర్చుకున్నానండి. నాకు ఎవరు చెప్పలేదు, ఎవరు చూపించలేదు. ఎడిట్ చేసుకోవటం కానీ, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం కానీ అన్నీ నేను ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో చూసి యూట్యూబ్ ఛానల్ నేను రన్ చేస్తూ వస్తున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు అదేం అవదులే, అదేం రాదులే అనే నువ్వుచేనా పిచ్చియా చాలా బాగా వేస్తుందండి. అధైర్యం వచ్చేస్తుంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వదేమోనని. ఇంట్లో కూర్చొని తింటున్నాము, ఇంట్లో కూర్చొని వీడియోలు తీస్తున్నారు అనుకుంటారు కానండి. ఇంట్లో కూర్చొని ఏం తింటున్నాము అనేది మాకు తెలుసు. పచ్చడే తింటున్నాము, పరమన్నమే తింటున్నాము మాకు తెలుస్తుందండి, జనాలకు తెలియదు కదా. ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. మేము వస్తూ ఉండగా ఇగో ఇక్కడ గుమ్మడికాయలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. గుమ్మడికాయలు వడియాలు పెట్టుకోవడానికి అయితే మాకు గుమ్మడికాయలు అయితే దొరకలేదండి అప్పట్లో. ఇప్పుడు మాత్రం చూడండి ఎన్ని గుమ్మడికాయలు పోసి ఇక్కడ కప్పేసి ఉంచారో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఊరి మారమ్మ తల్లి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నా ఛానల్ సక్సెస్ అవుతుందా అనే విషయాన్ని కూడా మీరు నాకు ధైర్యంగా ఒక మాట కామెంట్లో పెడితే నేను ఇంకా వీడియోలు చేయడానికి ముందుకు వెళ్తానండి. లేకపోతే నేను ఇంకా అసలు ముందుకి వెళ్ళలేనండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని ఆశపడుతున్నాను. చూడండి చింత చిగురు టైం అయిపోయింది, చింత పూత వచ్చేసింది చూడండి. ఈ చింత చెట్ల కింద ఎంతో నీడగా ఉండేదండి. ఇక్కడే మా పిల్లలందరూ కోలాటాలు నేర్చుకున్నారు. అప్పుడు కోలాటం వీడియోలు చాలా పెట్టాను కదా, మీ అందరూ చూసే ఉంటారని ఆశపడుతున్నాను. ఇంకా నేనైతే అక్క అటు వెళ్ళిపోయిందండి, నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను. చూడండి మందార పూలు చాలా పూసాయి కదా చెట్లకి. నా ఛానల్ గురించి మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.